ప్రియమైన మహాయోగి ఈపీఎస్ పార్టిసిపెంట్స్ కి, అలాగే మెంటర్ అయినటువంటి శ్రీ బాలు మహేంద్ర సార్ గారికి, ఈరోజు స్పీకర్ అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి, అలాగే తన్నీరు లక్ష్మి మేడం గారికి, అలాగే మహాలక్ష్మి మేడం గారికి సో పేరు పేరున స్వాగతం సుస్వాగతం అండి. సో ఈ రోజు సెషన్ కి రాజేశ్వరి మేడం గారిని ఇన్వైట్ చేయాల్సిందిగా సత్యబాబు సార్ని కోరుచున్నాము. సార్ తన్నీరు లక్ష్మి మేడం, ఒక్క నిమిషం సార్. ఈ రోజు వచ్చింది మన మహాలక్ష్మి మేడం గారు కాదు, నవోదయం గ్రూప్ మెంటర్ తన్నీరు లక్ష్మి మేడం గారు, చాలా సీనియర్ పర్సన్. వారికి కూడా సాగర సుస్వాగతము తన్నీరు లక్ష్మి మేడం గారికి. ఇప్పుడు స్పీకర్ మేడం గారికి, రాజేశ్వరి మేడం గారికి మన సత్యబాబు సార్ గారు ఇన్వైట్ చేయవచ్చు కోరుతున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ. సత్యబాబు సార్, ప్లీజ్ టేక్ ఓవర్. అందరికీ శుభ సాయంత్రం. ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మహాయోగి గ్రూప్ మెంటర్ అయినటువంటి శ్రీ బాలు మహేంద్ర సార్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు సెషన్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్న విషయంపై మాట్లాడటానికి చదువుల తల్లి, చదువునే కంఠాభరణంగా కలిగినటువంటి వ్యక్తి, సైకాలజీ, పాలిటిక్స్, ఇంగ్లీష్, ఎంఎడ్లో మాస్టర్ డిగ్రీ చేసినటువంటి ఆమె, స్కూల్ టీచింగ్లో 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఆమె, స్టూడెంట్ టీచింగ్ కౌన్సిలర్గా 7 సంవత్సరాలు, లెక్చరర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా 5 years, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో స్పెషలైజేషన్ కలిగినటువంటి ఆమె. ఈరోజు పేరెంటింగ్ అంటే ఒక చిన్న పిల్లాడు ఎప్పుడైతే కడుపులో పడ్డాడు అనేసి ఆ రోజు నుంచి మన ప్రతి ఒక్కరికి కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం. వాడిని ఏదో తయారు చేయాలనుకుని ఏదో విధంగా మనము అనేకమైనటువంటి ఈ ప్రాక్టికల్స్ అన్ని కూడా వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. అటువంటి వాటిలో కూడా ఆమె స్పెషలిస్టు. లైఫ్ స్కిల్స్ అండ్ సేఫ్టీ స్కిల్స్లో ట్రైనర్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ ఇన్ 2018 ఫర్ లార్జెస్ట్ కౌన్సిలింగ్ ఫర్ టీనేజ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ మెంటల్ హెల్త్, మంచి అచీవ్మెంట్ కలిగినటువంటి ఆమె. ఎన్ఎల్పి బేసిక్ ట్రైనర్. అదేవిధంగా అలా చెప్పుకుంటూ పోతే ఆమెను చదువుల తల్లి అని అనక తప్పదు. అటువంటి ఆమెను ఆహ్వానించేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, అలాగే మహాయోగి గ్రూప్ మెంటర్ అయినటువంటి బాలు మహేంద్ర సార్ గారికి, మిగతా గ్రూప్ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజేశ్వరి మేడం గారిని, శ్రీ రాజేశ్వరి మేడం గారిని అందరం కూడా సాదరపూర్వకంగా ఆహ్వానించాలని ఆహ్వానం పలుకుతున్నాను. మేడం గారు, ఓవర్ టు ద సెషన్. రాజేశ్వరి మేడం గారు. Thank you, sir. Thank you, Satish Babu garu. Thank you so much for your wonderful and warm welcome. Thank you, Balu Mahendra garu, and happy evening, everyone. Ikkadunna vallandariki kuda happy evening. So andaru, everyone, please show your 2 hands. Am I audible? Vinpistunda andi na maata? తప్పకుండా మేడం, క్లియర్ ఉంది. మీరు కంటిన్యూ మేడం. షో యువర్ 2 hands. ఉన్నాయా? ఎక్కడన్నా పెట్టేసి వచ్చారా? ఒకసారి చెక్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ. బాగా రబ్ చేయండి ప్లీజ్. రబ్ ద హ్యాండ్స్ బాగా. థ్యాంక్ యూ. కళ్ళ మీద పెట్టుకోండి. ఇలా రుద్దకండి. జస్ట్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద ఐస్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క చిన్న పని చేద్దాం. ఏంటి అంటే ఐ గో విత్ ద గ్యాలరీ వ్యూ అండి. ఎవ్రీవన్ హ్యాస్ టు డూ ఇట్. గ్యాలరీ వ్యూలో వెళ్తున్నాం కాబట్టి. సో టేక్ డీప్ బ్రీత్. కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 seconds డీప్ బ్రీత్ తీసుకోండి. హోల్డ్ చేయండి. చాలా స్లోగా ఎక్సేల్ చేయండి. బయటకు వదలండి చాలా స్లోగా. ఇన్హేల్,
Hold. Exhale. Inhale. Hold. Exhale. Yeah. థ్యాంక్ యూ. ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా మీకు ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు, నేను ఫస్ట్ స్పీచ్ చెప్తున్నాను కాబట్టి నేను రిలాక్స్ అవ్వడానికి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటరాక్షన్. అండ్ సి డీప్ బ్రీత్ లో ఎప్పుడు కూడా యూ విల్ ఫైండ్ ద రిలాక్సేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్ అయినా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఫస్ట్ స్పీచ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమింగ్ ఆన్ ద స్టేజ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. డీప్ బ్రీత్స్ మేక్ మిరకల్స్. ఎందుకు అంటే వెన్ యూ టేక్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, మీరు ఆక్సిజన్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అంత మీ బ్రెయిన్ అంత యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో కోగులేషన్ అంటే ఈ బ్రెయిన్ కి, హార్ట్ కి, బాడీ ఫంక్షనింగ్ కి ఒక సింక్రనైజేషన్ జరుగుతూ ఉంటుంది. టుడేస్ ఫస్ట్ స్పీచ్ అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని సెషన్స్ అయిపోయి ఉంటాయి కదా. దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్. ఐ థింక్ బిఫోర్ ఎటికేట్స్ దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్. ఇంకొక సెషన్ ఉంటుంది మీకు. am I right? మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేకపోతే చాట్ బాక్స్ వాడుకోండి. See, where we cannot use our voice, there we can use our hand. గొంతుని వినిపించడానికి, మన వాయిస్ ని వినిపించడానికి మన గొంతే అవసరం లేదు. యూ కెన్ యూజ్ అదర్ థింగ్స్. ఫోర్త్ సెషన్ మేడం, ఫోర్త్ సెషన్ ఇది అంతే. ఓకే, ఫోర్త్ సెషన్. దట్ మీన్స్ మీకు స్టేజ్ ఫ్రైట్ అయిపోయింది, కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. ఇజంట్ ఇట్? వాయిస్ మోడ్యులేషన్ కూడా అయిపోయింది. 4, 5, 5th అయిపోయింది మేడం. 6. యా వాయిస్ మోడ్యులేషన్ కూడా అయిపోయింది. సో ఇది ఎందుకు అడిగాను అంటే బికాస్ ఫస్ట్ స్పీచ్ అనేది ఇన్ జనరల్ గా పబ్లిక్ స్పీకింగ్ లో మనకి అత్యంత ముఖ్యమైనవి, అన్ని అంశాలు ముఖ్యమైనవే, అత్యంత ముఖ్యమైనవి ఏంటి అంటే ఫస్ట్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్, అండ్ సెకండ్ వన్ కంటెంట్, థర్డ్ బాడీ లాంగ్వేజ్, అండ్ ఫోర్త్ వాయిస్ మోడ్యులేషన్. దీని తర్వాత ఎటికేట్స్ ఉంటది, అది చాలా ఇంపార్టెంట్. ఆ సెషన్ మీరు అంటే అది ఏ సీక్వెన్స్ లో అయినా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు, బట్ ఆ సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సెషన్ రావాలి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడిన అన్నిటి మీద కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. సో ఐ థింక్ మీకు ఆ అవగాహన ఉంది కాబట్టి లెట్స్ మూవ్ ఇన్ టు ద 6th డే 5th టాపిక్. గాట్ ద పాయింట్ అండి. నాకు ఐ గాట్ ద పాయింట్. ఐ గాట్ ద పాయింట్. థ్యాంక్ యూ అండి. సో మీరు కంటెంట్ అంటే స్టేజ్ ఫ్రైట్ లో ఏం తెలుసుకున్నారు, వాట్ డిడ్ యూ లెర్న్ అంటే ఇప్పుడు ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు మేము మీ ముందు పెట్టడానికి ఒక 40 నిమిషాలు, ఒక గంట సెషన్ తీసుకుంటాం. సో లెట్ మీ నో స్టేజ్ ఫ్రైట్ లో మీరు ఏం అర్థం చేసుకున్నారు. ఆ 2-3 పాయింట్లు ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. బికాస్ బేస్డ్ ఆన్ దట్ టాపిక్ ఓన్లీ ఐ కుడ్ కంక్లూడ్. ఈ రోజు నేను ఏమన్నా చెప్పగలను అంటే నాకు మీ వాట్ యు నో అని తెలిస్తే వాట్ ఐ హ్యావ్ టు టెల్ అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి ఒకళ్ళు మాట్లాడతాను అంటే, సో దట్ ఐ విల్ గివ్ అన్మ్యూట్ ఆప్షన్. స్టేజ్ ఫ్రైట్ సెషన్ నుంచి మీకు ఏం అర్థమైంది? సార్ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. సరే ఒకటి విల్ గివ్ ఎ ఛాన్స్. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయకపోతే మనం అన్మ్యూట్ ఆప్షన్ ఇద్దాం. రుక్మిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. అంతే, హ్యాండ్ రైజ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ రైజ్ బికాస్ ఐఎమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టీచింగ్. ఇది అడిగినప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు వాడుకోకపోతే నేను తీసుకుంటాను. చెప్పండి. ఓకే మేడం, చెప్పండి మేడం. యా, స్టేజ్ ఫ్రైట్ నుంచి మీకు అర్థమైన 2-3 అంశాలు చెప్పండి. స్టేజ్ ఫ్రైట్ క్లాస్ లో మీకు ఏం అర్థమైంది? మేడం నాకు వచ్చి ఏమో అర్థమైందంటే అసలు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు భయం అనేది ఉండదు. సో భయం అనేది పోగొట్టారు కాబట్టి వీళ్ళలో ఏమర్థమైందంటే భయం అనేది ముందు పోవాలి, ధైర్యం అనేది రావాలి. ఏ మాత్రం కానీ మన స్టేజ్ మీద వెళ్ళినప్పుడు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో భయం పోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం పోయింది అనుకుంటున్నారా? ఒక్క కిలారి వెంకటరత్నం గారికి తప్పించి, వెంకటరామ్ గారికి తప్పించి ఎవరికి భయం పోలేదు. ఆయన ఒక్కరే హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ రుక్మిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు నెక్స్ట్ క్లాస్ కంటెంట్ నుంచి ఏం అర్థం చేసుకున్నారు? కంటెంట్ లో మీకు ఏం అర్థమైంది?
మేడం గారు ఎస్ సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మనం ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కంటెంట్ గురించి అండి. అవును సార్. మీకు కంటెంట్ ప్రిపరేషన్ Content- క్లాస్ అయిపోయింది కదా, వాట్ డిడ్ యు అండర్స్టాండ్? నేను అది అటెండ్ అవనట్లుందండి. నిన్న క్లాస్ అటెండ్ అయ్యానండి స్టేజ్ ఫియర్ గురించి. నిన్నటి వేరు కంటెంట్ వేరు సార్. అదర్స్ ఇంకెవరన్నా కంటెంట్ ఇంకెవరైనా సార్, మీరు మొబైల్ ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి సార్, అంటే అడ్డంగా పెట్టుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సంబడి ఎల్స్, ఇంకెవరన్నా కంటెంట్ గురించి? మన రాము గారు లేరా? ఉన్నారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడే అవకాశం ఇచ్చిన మాట్లాడకుంటే ఆడేం మాట్లాడతారు, ఈడ మాట్లాడండి. హ్యాండ్ రైజ్ అంటే లేవారు అప్పుడే ఒక 10 సెకండ్లు. ఇంకెప్పుడు మాట్లాడతారు? లేపాల బకెట్ నీళ్లు చల్లినా లేచేటట్లేరు. అవకాశం ఇచ్చిందే తడు. మాట్లాడండి సార్. సార్ ఎవరైనా ముందుకు వస్తారేమో నేను చూస్తున్నాను. నేను ముందు వస్తే మీరు అట్లా అది వేస్ట్ సార్. ఎవ్వరు రారు, వెళ్ళిపోవాలి, దుబ్బుకొని వెళ్ళిపోతున్నాడు. సార్ అవును సార్. చెప్పండి సార్, కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్ లో అందరికీ నమస్కారం. కంటెంట్ అనేది మనం ప్రిపేర్ అనేది పక్కగా కరెక్ట్ గా ఉంటే అది మనం స్టేజ్ ఫియర్ కూడా కొంచెం తగ్గుతుంది. ఆ కంటెంట్ ప్రిపరేషన్ అనేది మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని చక్కగా ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మేము నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ Thank సో you, మచ్ madam సార్. గారు. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్తున్నారా? సారీ, అన్మ్యూట్ చేసుకోండి. ఒకవేళ మేడం గారు, ఒకవేళ అదే కంటెంట్ ని ఎవరైనా చెప్పినట్లుంటే మనం ప్లాన్ బి, అనదర్ ప్లాన్ మనం రెడీగా ఉంచుకొని ఆ కంటెంట్ అనేది మనం మన స్టైల్లో, వే ఆఫ్ స్టైల్లో వాళ్ళకి అందజేయడానికి మనం ముందుండాలని మేము నేర్చుకున్నాం మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ రాజారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ రాజారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, బాలమురళి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. సార్ బాడీ లాంగ్వేజ్ మేడం, క్లాస్ మీరు ఏం నేర్చుకున్నారు? సార్ మేడం కంటెంట్ క్లాస్ గురించి చెప్దాం అనుకుంటున్నా మేడం. డైరెక్టర్ ఓకే 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 మేడం. కంటెంట్ ప్రిపరేషన్ టైంలో స్టోరీస్, ఇన్స్పిరబుల్ సెంటెన్సెస్, పద్యాలు అటువంటివి ఇంక్లూడ్ చేయాలని చెప్పిర్రు. స్ట్రక్చర్ కరెక్ట్ గా ఫామ్ చేసుకోవాలి మొత్తం కంటెంట్ అని చెప్పిర్రు. కంటెంట్ లో నెగిటివిటీ ఉండకూడదు, జెండర్ బ్యాలెన్స్ ఉండాలి, రిలీజియన్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, అలాగే మూవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అన్న విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా మన స్పీకర్ సెల్ఫ్ సెంట్రిక్ కాకుండా ఆడియన్స్ సెంట్రిక్ గా మాట్లాడాలి అన్న విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీది డబుల్ వాయిస్ వస్తుంది చూడండి ఒకసారి స్పీకర్. యాక్చువల్ గా నాది కాదు మ్యామ్, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుంటే అవతల వాళ్ళ డివైస్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. హ్యాపీ ఈవినింగ్ మేడం రాజేశ్వరి మేడం గారు. మేడం హ్యాపీ ఈవినింగ్ రాజేశ్వరి మేడం గారికి. నా వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. బాడీ లాంగ్వేజ్ క్లాస్ లో మీకు ఏం అర్థమైంది చెప్పండి సార్. ఓకే మేడం, నేను ఒక స్టేజ్ ఫియర్ గురించి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను మేడం. ఏమిటంటే నేను నాకు ఒక అర్థమైన పాయింట్ ఏంటంటే, పుట్టుకతో మనకి ఏది రాదు, అంటే ఏదైనా బై ప్రాక్టీస్ తో మనకి నేర్చుకుంటూ ఉండాలా, వస్తూ ఉంటుంది కూడా ఒక పాయింట్ నేను గమనించాను. అంటే మనం పుట్టగానే మనం డైరెక్ట్ గా పరిగెత్తలేం కదా. ఫస్ట్ దోగాడాలా, తర్వాత గోడలు పట్టుకుని లేయాలా, తర్వాత నడవాలా, పరిగెత్తాలా. అదే విధంగా పబ్లిక్ స్కిల్స్ అనేది ఎవరితో పుట్టుకతో రావు. అదేంటంటే మనం ఎవరి కూడా ప్రాక్టీస్ లోనే వస్తుందని నేను గమనించాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చారు. అయితే బాడీ లాంగ్వేజ్ క్లాస్ గురించి ఎవరు చెప్తారు? అనిల్ గారు, విల్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బాడీ లాంగ్వేజ్ క్లాస్? అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం నేను బాడీ లాంగ్వేజ్ మన వేణుగోపాల్ సార్ క్లాస్ తీసుకున్నారు, క్లాస్ అటెండ్ అయ్యానండి. టోటల్ కమ్యూనికేషన్ లో మనకు లాంగ్వేజ్ 7% అయితే ఇంటెన్షన్ 38%, స్టైల్ వచ్చి టోటల్ గా మనకు బాడీ లాంగ్వేజ్ 55% మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను క్లాస్ లో ఉన్నాను. అలాగే ఫేసెస్ ఇప్పుడు మనం ఎట్లా అంటే మన పోస్టర్స్ ఎలా ఉండాలి, గెస్టర్స్ ఎలా ఉండాలి, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, ఇట్లా
మనకి షేక్ హ్యాండ్స్ ఎలా ఇవ్వాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళకి చెప్పేటువంటి విధానంలో ఒక్కొక్క సిచ్యుయేషన్ కి ఒక్కొక్క సిచ్యుయేషన్ మార్పుతో మనం చెప్పినట్లయితే మన బాడీ లాంగ్వేజ్ ని వాళ్ళు చక్కగా గ్రాస్ప్ చేసుకొని మనం ఎఫెక్టివ్ గా స్పీచ్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను విన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో వాయిస్ మాడ్యులేషన్ గురించి ఎవరైనా చెప్తారా? నో హ్యాండ్ రైజెస్. చాలా మంది వీడియోసే ఆన్ చేసుకోవట్లేదు. యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు కాదు, మీరు అంటే ఐఎమ్ నాట్ కర్జింగ్ యూ పీపుల్. రేపు మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళ ఫోన్ లో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ పాటలు వాళ్ళు వింటూ ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ హౌ అ స్పీకర్ విల్ ఫీల్ అబౌట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే. సో స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఇస్ ద ఫస్ట్ సెషన్ ఎట్లా ఇవ్వాలి అనేది. సునీత మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. యా చెప్పండి మ్యామ్. నమస్తే. యా మ్యామ్ నమస్తే మ్యామ్. చెప్పండి మేడం. మ్యామ్ వినిపించట్లేదు మ్యామ్. హలో, మాట్లాడుతున్నారా? సారీ, ఐ కాంట్ హియర్ యు. యా మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుందండి? యా మ్యామ్, యు ఆర్ ఆడిబుల్ మ్యామ్. మ్యామ్ లెట్ మీ నో వాట్ డిడ్ యు అండర్స్టాండ్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద బాడీ లాంగ్వేజ్ క్లాస్ లో నేర్చుకున్నది ఏంటంటే మన హ్యాండ్ మూమెంట్స్, you're stuck. Thank you ma'am. I'm really sorry your voice is not pause audible, ma'am. Could you please switch off your video and can you speak ma'am, then it will be okay for us. bandwidth low undi, ippudu cheppandi. మేడం, నేను బాడీ లాంగ్వేజ్ క్లాస్ లో నేర్చుకున్నది ఏంటంటే మన హ్యాండ్ ఐ జెస్చర్స్ ఎలా ఉండాలి, మన ఐ జెస్చర్స్ తోటి ఆడియన్స్ ని ఎట్లా ఆకట్టుకోవాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మొత్తం ఆడియన్స్ ని ఎట్లా కవర్ చేయాలి, మన చేతుల మూమెంట్లు ఎట్లా ఉండాలి, లెగ్ పొజిషన్స్ ఎట్లా ఉండాలి, స్టేజ్ ని ఎట్లా కవర్ చేయాలి, ఎంతవరకు కవర్ చేయాలి, మన బ్యాక్ ని ఆడియన్స్ కి ఎక్కువసేపు చూపించకుండా ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. వాట్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్ మ్యామ్? వాయిస్ మాడ్యులేషన్ లో నేను నేర్చుకున్నది ఏంటంటే మనం వెళ్ళిన ప్లేస్ ని, టైం ని, అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మన వాయిస్ ని మార్చుకోవాలి. ఇప్పుడు ఒక సంతాప సభకి వెళ్ళి నవ్వుతూ మాట్లాడకూడదు, అట్లనే ఒక మంచి యూత్ కాన్ఫరెన్స్ కి వెళ్ళి సాడ్ గా మాట్లాడకూడదు. ఇలా ఏ విధంగా మన వాయిస్ ని మాడ్యులేట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హోప్ ఇప్పుడు నేను ఇది ఎందుకు అడిగాను అనేది నేను మీకు చెప్తాను. మేడం ఈరోజు సెషన్ తీసుకోకుండా వై షీ హాస్ టేకెన్ దిస్ అని మీకు డౌట్ రావచ్చు. బికాస్ ఫస్ట్ సెషన్ లో ఇవంతా కూడా అంటే రోజు ఏం చేశారంటే మీకు ఫస్ట్ డే ఇంట్రడక్షన్ క్లాస్ లో ఏం చెప్పారు అంటే మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయితే ఇది ఇస్తాము అని ఒక మెనూ అందంగా ఒక ఫోటో చూపించారు మీకు. ఇగో ఈ థాలీ ఇస్తాము, సౌత్ ఇండియన్ థాలీ అని ఫస్ట్ డే చూపించారు. సెకండ్ డే ఏం చేశారంటే మీకు ఒక స్వీట్ పెట్టారనమాట. ఒక స్వీట్, ఒక 2-3 స్వీట్లు పెట్టి వదిలేశారు. అండ్ నెక్స్ట్ డే థర్డ్ డే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అదర్ స్టార్టర్స్. ఏదో హాట్ పెట్టారు, మిర్చి బజ్జీనో లేకపోతే అరటికాయ బజ్జీనో ఏదో ఒక బజ్జీ టేస్ట్ చేయించారు. సో చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ డే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సమ్ నెక్స్ట్ వచ్చే రోటీనో చపాతీనో ఏదో ఒకటి మీకు ఇచ్చేసారు, అది కూడా బాగుంది అనుకున్నారు. సో నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ కి వచ్చేసరికి దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద రైస్ మొత్తం థాలీలో ఇంకా ఉంది అని. బట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే రోజు ఒక్కొక్కటి ఇచ్చారు కదా మీకు. ఫస్ట్ స్పీచ్ లో ఏం చేస్తారంటే థాలీ మొత్తం అరేంజ్ చేసిస్తారు. సో సౌత్ ఇండియన్ మీల్స్ ఇమాజిన్ చేసుకోండి, సౌత్ ఇండియన్ మీల్స్ థాలీ అనేది అరేంజ్ చేసిస్తాం. రోజు ఒక్కొక్క ఐటెం చూపించాం. ఈ రోజు మొత్తం అంటే ఇన్ని రోజులు మీరు విన్న సెషన్ ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అదంతా కలిపి ఒక థాలీలో పెట్టిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ రోజు సెషన్.
సో అందుకనే అసలు మీకు ఏం ఐడియా ఉంది, మీకు ఏం అర్థమైంది, బేస్డ్ ఆన్ యువర్ డైరెక్షన్ ఇన్ని రోజులు మీరు విన్న దాన్ని బట్టి నేను సెషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను జస్ట్ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాగా, ఒక ఇంటరాక్షన్ లాగా మీతో తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ రైజింగ్ యువర్ హ్యాండ్స్. యాక్చువల్ గా 11 days అయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్తారు, వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకండి. 1 నిమిషం మాట్లాడే అవకాశం వచ్చినా, 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చినా దాన్ని వాడుకోమని. బట్ స్టిల్ యూ పీపుల్ ఆర్ నాట్ రెడీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరో ఒకరు నడవాలి ముందుగా, తొలి అడుగు ఎప్పుడు ఒంటరి అన్నట్టు someone has taken initiation. తర్వాత హ్యాండ్ రైజెస్ జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇనిషియేషన్. బట్ ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఇనిషియేషన్ తీసుకోవాలి. పబ్లిక్ స్పీకర్స్ మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. యా, సో ఫస్ట్ స్పీచ్ యాజ్ మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రోజు మనం ఎలా ఫీల్ అయ్యాం, ఆ మైక్ చూడగానే గుండె దడ, చెమటలు పట్టేయడం, ఇవన్నీ ఫీలింగ్స్ మనకి స్టేజ్ ఫ్రైట్ జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే 11 రోజుల సెషన్ అవ్వడమే కాదు, మీకు ఫైనల్ అసైన్మెంట్ ఉంటుంది. ఇమాజిన్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్పీచ్. ఎందుకు అంటే ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా 10 నుంచి 15 నిమిషాలు మనం మాట్లాడతాం. మీ అసైన్మెంట్ కూడా అంతే ఉంటుంది. 10 నుంచి 12 నిమిషాలు, 15 నిమిషాల్లో మీకు అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టిప్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయబోయే 8th అసైన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇమాజిన్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్. అండ్ ఇలా వర్చువల్ గా కాకుండా అండ్ ఆఫ్లైన్ డయాస్ లో కూడా మీరు ఎలా ఉండాలి, హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఫస్ట్ స్పీచ్ ఈజ్ బెస్ట్ స్పీచ్. డోంట్ ఇమాజిన్ ఫస్ట్ స్పీచ్ అంటే ఒకటి అనుకుంటూ ఉంటాం. సో వెరీ ఫస్ట్ టైం మీకు ఎంత మందికి తెలుసు, ఫస్ట్ మూవీకి ఎవరికన్నా నంది అవార్డు వచ్చిందా? మూవీస్ లో నంది అవార్డు ఎవరికన్నా వచ్చిందా? వాట్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఆఫ్ నాగ చైతన్య? ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ మూవీ ఆఫ్ నాగ చైతన్య. ఐ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మేడం ఏమై చేసావు? ఏమాయ చేసావే. yes అదండి జోష్. యా, జోష్ ఫస్ట్ మూవీ. సో ఏం మాయ చేసావోతో ఈ గాట్ రికగ్నిషన్. అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్పీచ్ అనగానే మనలో ఒక ఆనందం, ఓ ఉత్సాహం, ఓ అలజడి, ఓ ఆందోళన, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఏం జరుగుతుందో అంటే మనం ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ స్పీచ్ అని ఆనందంలోనూ యాంగ్జైటీ వస్తుంది, అమ్మో నా ఫస్ట్ స్పీచ్ అని భయంలోనూ యాంగ్జైటీ వస్తుంది. సో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సంతోషంతో రావచ్చు, బాధతో రావచ్చు. సంతోషంతో వచ్చే యాంగ్జైటీ చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంతోషంతో వచ్చే యాంగ్జైటీలో ఎలా కనిపిస్తుందంటే మంచిగా అనిపించదు. అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ గా రీకాల్ చేసుకొనివ్వదు. బట్ ఎప్పుడైతే మీకు నర్వస్నెస్ ఉంటుందో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. గుర్తుపెట్టుకోండి, కొంతవరకు ఆ నర్వస్ ఫీలింగ్, యాంగ్జైటీ అనేది చాలా మంచిది పబ్లిక్ స్పీకింగ్ లో. మీరు భయపడుతున్నా నేను భయం పోగొట్టుకోవాలి, భయాన్ని ఓవర్కమ్ చేయాలి అనుకోండి, కానీ భయాన్ని జయించాలి అనుకోకండి. భయాన్ని ఎవ్వరూ జయించలేరు. ఒక అంశం పట్ల మనం భయాన్ని జయిస్తే రెండో అంశం వస్తుంది. బెంగాలీ భాష మాట్లాడడం నాకు భయం అయితే రేపు నాకు కొంకణి వస్తుంది ఛాలెంజ్. అది అయిపోయిన తర్వాత ఇంకో భాష వస్తుంది, అది అయిపోయాక రష్యన్ వస్తుంది. సో జయించలేము, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్. సో ఫస్ట్ స్పీచ్ ఇస్ ద బెస్ట్ స్పీచ్ అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఆ స్పీచ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి స్టేజ్ దిగడం, గుర్తుపెట్టుకోండి. అంతేకాని 100 మంది లేసి మీకు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు అని మాత్రం అనుకోవద్దు. సక్సెస్ఫుల్ యువర్ బెస్ట్ స్పీచ్ అంటే మీరు ప్రిపేర్ అయిన దాన్ని సక్సెస్ఫుల్ గా స్టేజ్ మీదకి వెళ్ళి దాన్ని మీరు ప్రజెంట్ చేసి రావడమే మీ సక్సెస్. సో ఆ సక్సెస్ అందుకోవాలి అంటే ఫస్ట్ మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏం తెలియాలి అంటే అసలు మీకు ఏం తెలియాలో తెలుసుకోవాలి. మీరు అసలు మీకు ఏం తెలియాలో తెలుసుకోవాలి. నో వాట్ టు నో, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ గురించి మీకు తెలియాలి. ఏం తెలియాలి మా ఆడియన్స్ గురించి అని మీరు అనుకోవచ్చు. యా, చెప్పండి. మీ ఆడియన్స్ గురించి ఏం తెలియాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బేసిక్ ఏంటి అంటే మీ ఆడియన్స్ కి ఏ లాంగ్వేజ్ వస్తుంది.
అంటే మీ స్పీచ్ ఏ లాంగ్వేజ్ లో డెలివర్ చేయాలి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఎంతమంది ఆడియన్స్ ఉంటారో మీకు తెలియాలి. అండ్ మీ ఆడియన్స్ యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఆడియన్స్ యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, సోషియో డెమోక్రటిక్ ఈ డీటెయిల్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలాంటి వాతావరణం నుంచి వస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, మీ ఆడియన్స్ ఆల్ బిలాంగ్స్ టు హైదరాబాద్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అది కూడా మీకు తెలియాలి. లేదు వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, అది కూడా తెలియాలి. లేదు ఒక పర్టికులర్ గా మీరు ఒక మంచి ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఆ ప్రోగ్రామ్ బేస్ కాంటెక్స్ట్ తెలియాలి, మీకు సందర్భం తెలియాలి. సో ఇన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే when you know your audience, then only you can prepare your content. ఇప్పుడు మీ మెంటర్స్ స్పీకర్స్ కి కాల్ చేసినా కూడా ఎంతమంది ఉంటారు సార్, లేడీస్ ఎంతమంది ఉంటారు, జెంట్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టూడెంట్స్ ఉంటారా, లెక్చరర్స్ ఉంటారా, టీచర్స్ ఉంటారా, హోమ్ మేకర్స్ ఉంటారా, ఇలా అడుగుతాం. ఎందుకు అంటే దాన్ని బేస్ చేసుకునే మనం కంటెంట్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ స్పీచ్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ స్పీచ్ చేసుకునే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు రేపు స్పీచ్ ఉంది అనుకుంటే ఫస్ట్ యూ షుడ్ నో యువర్ ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్. ఏమేం తెలియాలి, ఏజ్ గ్రూప్ తెలియాలి, సైకాలజీ, యాటిట్యూడ్. సైకాలజీ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ తెలియాలి, అండ్ వాళ్ళు మాట్లాడే భాష తెలియాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఆడియన్స్. ఇలా తెలియలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, ఏదైనా ఒక అంశం మనం మాట్లాడేటప్పుడు బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్ కనుక మనం తీసుకోకపోతే, చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకేమో ఆ విషయం హెవీ అయిపోతుంది, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకేమో ఈ విషయం మాకు తెలుసులే అనిపిస్తుంది. అప్పుడు మీరు ఎవరిని రీచ్ కాలేరు. మీ పర్పస్ ఏంటి, మీ స్పీచ్ యొక్క పర్పస్ ఏంటి అనేది మీరు రీచ్ అవ్వలేరు, దానికి మీరు న్యాయం చేయలేరు. సో యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఆడియన్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ షేర్ అవుతుందండి. షేర్ అవుతుందా, పీపీటీ షేర్ అవుతుందా? ఓకే. యా, నో యువర్ ఆడియన్స్. ఫస్ట్ నేను ఆడియన్స్ గురించి చెప్పిన 4 అంశాలు మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ స్పీచ్ కి ప్రిపేర్ అవ్వడానికి ముందు విషయం చెప్తున్నాను నేను. సో బేస్డ్ ఆన్ దిస్ ఆడియన్స్ మీరు కంటెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం తెలియాలి మీకు, ఏంటి వెన్యూ అంటే మీరు స్పీచ్ ఇవ్వబోయేది ఓ క్లాస్ రూమ్ లోనా, ఓ కాన్ఫరెన్స్ రూమ్ లోనా, ఎక్కడ ఇస్తారు మీ స్పీచ్? క్లోజ్డ్ ఆడిటోరియమా, ఓపెన్ ఆడిటోరియమా, స్కూల్ డయాస్ మీద, అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి, ఎంతమంది ఉంటారు, అక్కడ టెక్నికల్ గా ఏమేమి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. నేను స్టేజ్ మీద నుంచుంటే నాకు అక్కడ ఉన్నటువంటి నాకు సపోర్ట్ చేసేటటువంటి టెక్నాలజీ ఏముంటుంది, హ్యాండ్ మైక్ ఉంటుందా, ఆ వైర్డ్ మైక్ ఉంటుందా, వైర్లెస్ మైక్ ఉంటుందా, లేకపోతే నేను మైక్రోఫోన్ లాంటిది పెట్టుకోవాలా, కాలర్ మైక్ పెట్టుకోవాలా, అలాంటిది ఏమన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, నేను తీసుకెళ్లాలా, అసలు నా వాయిస్ ఎంత దూరం రీచ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది తెలియాలి అంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ద వెన్యూ. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ తెలియాలి, ఎంతమంది కూర్చుంటారో తెలియాలి. టెక్నికల్ గా మీరు ఇలాంటి క్లోజ్డ్ వెన్యూలో కనుక వెళ్తే స్పీకర్స్ ఎక్కడున్నాయి, ఎంత దూరం వెళ్తుంది, వీటన్నిటి గురించి ప్రత్యక్షంగా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆర్గనైజర్ ని కలిసిన రోజునే ఇవన్నీ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెటీరియల్. ఏంటా మెటీరియల్, మీరు ఎట్లా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ వెన్యూ క్లోజ్డ్ ఆడిటోరియం, టెక్నాలజీ బాగుంది, ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంది, మీకు ఆ ఫెసిలిటీ ఉంది అంటే మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్,
ఆడియోస్, వీడియోస్ తీసుకోవాలి. లేదు రూరల్ ఏరియాలో మేము స్కూల్స్కి వెళ్తున్నామండి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత ఫెసిలిటీ అంటే కొన్ని స్కూల్స్ లో ఉంటాయి, ఐఎమ్ నాట్, నేను అలా అనట్లేదు. కొన్ని స్కూల్స్ లో ఏమవుతుందంటే ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, అవి ఆ టైంకి వర్క్ అవ్వకపోవచ్చు, లేకపోతే అక్కడ పవర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా సరే టెక్నికల్ గ్లిచెస్ అంటారు. సో ఆ మెటీరియల్ టెక్నికల్ గ్లిచెస్ వచ్చినప్పుడు, అంటే టెక్నికల్ గా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి. సపోజ్ నేను ఇలా క్లాస్ చెప్తున్నా, నాకు టెక్నికల్ గ్లిచ్ వచ్చి నాకు పీపీటీ ఓపెన్ కాలేదు, ఇలా పీపీటీ లేకపోయినా నేను క్లాస్ చెప్పగలగాలి. సో సపోర్టింగ్ మెటీరియల్ ఏం తీసుకోవాలి. సో పీపీటీ ప్రెజెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద కైండ్ ఆఫ్ లెర్నర్స్. అంటే మనకి 3 రకాల లెర్నర్స్ ఉంటారు, విజువల్ లెర్నర్స్, కినెస్థెటిక్ లెర్నర్స్ అండ్ ఆడిటరీ లెర్నర్స్. కొంతమంది చూసింది బాగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది విన్నది బాగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళు ఫీల్ అవ్వాలంటే వాళ్ళు ఆ పని చేయాలి, అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, అలాంటప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఈ 3 టైప్ ఆఫ్ లెర్నర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, కాబట్టి మన మెటీరియల్ ఆ ముగ్గురిని కూడా అందుబాటులో ఉండేలా చేసుకోవాలి. అందుకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఏదైనా కొన్ని ఎఫెక్టివ్ గా ఉండే ఆడియోస్, లేదు మనం ఏదైనా కొటేషన్ స్లోగన్స్ లాంటిది రాసుకుంటే, దానికి ప్లకార్డ్స్ అంటారు కదా, A4 షీట్ లో రాసుకొని దాన్ని హోల్డ్ చేసి పట్టుకునే విధంగా అలా చేయొచ్చు. A4 పేపర్స్ మీద మనం చక్కగా మనం చెప్పాలనుకున్న స్లోగన్ ని ఏదైనా సరే ఇలా పెట్టుకొని డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, దీన్ని చార్ట్స్ అంటారు, ఫ్లిప్ చార్ట్ అంటారు. ఇదేమవుతుందంటే మనకి టెక్నాలజీ కరెక్ట్ గా లేదు, రూరల్ ఏరియాస్కి వెళ్తున్నాం, అక్కడ పవర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక 6-7 చార్ట్స్ లో మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ని చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ చార్ట్ ని అరేంజ్ చేసుకుంటాం. ఒక్కొక్క చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని ఫ్లిప్ చేసుకుంటూ నెక్స్ట్ చార్ట్ కి వెళ్తూ ఉంటాం, దీన్ని ఫ్లిప్ చార్ట్ అంటారు అన్నమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే విజువల్ లో ఈ విజువల్ ఎఫెక్ట్, విజువల్ ఫీస్ట్ ఇస్తారో, మీరు ఏదైతే మెటీరియల్, మీరు ఏదైతే మెసేజ్ అనుకున్నారో ఆ మెసేజ్ పర్ఫెక్ట్ గా వాళ్ళకి చేరుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నో యువర్ మెటీరియల్. మీరు ఆడియన్స్ గురించి తెలుసుకున్న తర్వాత, వెన్యూ గురించి తెలుసుకున్న తర్వాత, వెన్యూలో ఉన్న సౌకర్యాల్ని బట్టి మీ మెటీరియల్ గురించి మీరు రెడీ చేసుకోవాలి. ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేను ప్రొజెక్టర్ ఉంది, పీపీటీతో వెళ్తా, ప్రొజెక్టర్ లేదు, ఫ్లిప్ చార్ట్ కలర్ఫుల్ గా A4 మెటీరియల్ తీసుకొని వెళ్తా, లేదు స్పీకర్స్ తీసుకొని ఆడియో త్రూ వెళ్తా, అక్కడ నాకు స్క్రీన్ లేకపోయినా నేను మంచి ఆడియో 2-3 పాటలు, 2-3 డైలాగులు, ఏవైనా మంచి వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలనుకున్నవి ఆడియో రూపంలో తీసుకొని స్పీకర్స్ క్యారీ చేసి ఆడియోతో నేను అక్కడ ప్రజెంట్ చేస్తా. ఇలా కూడా మీరు, ఎందుకంటే మనకి ఆ స్క్రీన్ లేనప్పుడు ఆడియోస్ కూడా చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ వెన్యూలో ఉన్న సౌకర్యాల్ని బట్టి మీరు మీ మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ప్రెజెంటేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెర్చ్ చేయాలి. ఏం రీసెర్చ్ చేయాలి అంటే, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, కాంటెక్స్ట్ తెలుసుకున్నారు, ఒక ఏ విషయం మీద అయితే మీరు మాట్లాడాలనుకున్నారో ఆ విషయం గురించిన సమాచారాన్ని రీసెర్చ్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రైమరీ సోర్సెస్ నుంచి తీసుకోండి. బుక్స్ ఆర్ ద ప్రైమరీ సోర్సెస్, గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు, ఆర్టికల్స్, జర్నల్ రైటింగ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ సోర్సెస్. ఫస్ట్ గో ఫర్ ద ప్రైమరీ సోర్సెస్. వీటి నుంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. జనరల్ గా పుస్తకాల్లో 90% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్ పుస్తకాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకెక్కడ తీసుకోవచ్చు మీరు అంటే, వికీపీడియాస్ లోంచి తీసుకోండి. బట్ రీజనల్ వికీపీడియాస్ కి వెళ్లకుండా ఇంగ్లీష్ వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంగ్లీష్ లో ఉన్నది, అది ఏంటంటే రెగ్యులర్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. దెన్ యూ గో ఫర్ ద యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్ వీడియోస్ కూడా ఎమినెంట్ స్పీకర్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్ మాట్లాడిన విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ని కాపీ చేయకండి, పారాఫ్రేజ్ చేయండి. అంటే వాళ్ళు చెప్పిన అంశాన్ని ఇంకొకలాగా మార్చి చెప్పే ప్రయత్నం చేయండి. కంటెంట్ ని కట్, కాపీ, పేస్ట్ లాగా మీరు చేయకండి. ఆ ఇన్ఫర్మేషన్ ని మార్చడానికి ప్రయత్నం చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ ని ఇంకొక రూపంలోకి, ఇన్ఫర్మేషన్ మొత్తం మార్చద్దు, ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ మార్చండి. అంటే జస్ట్ లైక్ ఎలా ఉంటుంది అంటే, అందమైన ఉదయం, ఆ ఉదయంలో ఉదయించే ఓ సూర్యుడు, ఆ సూర్యకిరణాలు, ఆ నులివెచ్చని సూర్యకిరణాలు తాకుతుంటే
నా శరీరంతో పాటు నా మనసు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులెడుతోంది. ఇలా ఒక భాష మాట్లాడారు. యు మేక్ ఇట్ జనరలైజ్. ఉదయం పొద్దున్నే లేసి ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తూ ఉంటే, ఆ సూర్యకిరణాలు మనల్ని తాకుతూ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం, ఎంత జాయ్ఫుల్ గా ఉంటాం. అంటే పారాఫ్రేజ్ చేయండి, ఆ విషయాన్ని పారాఫ్రేజ్ చేయండి అండ్ సింపుల్ లాంగ్వేజ్ వాడండి. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ కంటెంట్ కి నేను ఆల్రెడీ మీకు సోర్సెస్ ఏంటి అంటే, ప్రైమరీ సోర్సెస్ వెళ్ళండి, సెకండరీ సోర్సెస్ వెళ్ళండి, డాక్యుమెంటరీస్ చూడండి, డాక్యుమెంటరీస్ ఉంటే అవి కూడా చూడండి, ఆ డాక్యుమెంటరీస్ వినండి, మీకు అర్థమైనట్టు రాసుకోండి. ఎందుకు విని రాసుకోమంటున్నాను అంటే, ప్రతి చెప్పే విషయము అందరికి ఒకేలా అర్థం కాదు, ఒక్కొక్క మనిషికి ఒక్కోలా అర్థం అవుతుంది. సో మీకు ఎలా అర్థమైంది దాన్ని మీరు మీ ఆడియన్స్ కి ఎలా చెప్పాలనుకుంటున్నారు, అది మీ పర్పస్ కి ఎలా యూజ్ అవుతుంది. అండ్ సీనియర్ పీపుల్ ఉంటారు, మీ చుట్టూ పెద్దవాళ్ళు ఉంటారు. మీరు ఒక కాంటెక్స్ట్ పిల్లలకి ఏదన్నా మంచి వాల్యూ ఇంకల్కేషన్, విలువలతో కూడిన విద్య గురించి ఒక క్లాస్ చెప్పాలి అనుకుంటే సీనియర్ టీచర్స్, రిటైర్డ్ లెక్చరర్స్, టీచర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తారు. సో జీవిత అనుభవాల్లోంచి కూడా మీరు కంటెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఫస్ట్ ప్రైమరీ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, యూట్యూబ్ లో ఎమినెంట్ స్పీకర్స్ వెళ్ళింది తీసుకోవాలి, అలానే వికీపీడియా నుంచి తీసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ కన్సల్ట్ ద సీనియర్ పర్సన్. మీరు చెప్పాలనుకున్న కంటెంట్ కి సంబంధించి సీనియర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు వీలైతే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహాలు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసుకోవాలి. కలెక్షన్ ఆఫ్ కంటెంట్. దీని తర్వాత ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్. ఏం చేస్తాం మనం, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనుకుంటాం. సో స్ట్రెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకుంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుంటాం, కమ్యూనికేషన్ కి సంబంధించిన అంశం అంతా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి. ఏం ఫిల్టర్ చేయాలి, మీ ఆడియన్స్ స్కూల్ పిల్లలా, స్కూల్ పిల్లలకి కమ్యూనికేషన్, ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ అవసరం అవుతుంది, వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఇంట్లో అన్నల తమ్ముల దగ్గర ఎలా మాట్లాడాలి, కమ్యూనిటీలు ఎలా మాట్లాడాలి, టీచర్ తో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించిన ఆ ఏజ్ గ్రూప్ కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫిల్టరేషన్. ఫస్ట్ ఏమో జనరల్ కంటెంట్ కలెక్ట్ చేస్తారు. వాట్ ఈస్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏంటి, కమ్యూనికేషన్ లో రకాలు ఏంటి, కమ్యూనికేషన్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి. దీన్ని ఇప్పుడు అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ యువర్, ఇదే విషయం మీరు టీచర్లకు చెప్పాలి, కమ్యూనికేషన్ స్కిల్స్. అప్పుడు ఎలా చెప్తారు, టీచర్ ఎవరెవరితో కమ్యూనికేట్ చేస్తుంది, అత్యవసరమైన ఎవరితో కమ్యూనికేట్ చేస్తారు టీచర్ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ ప్రిన్సిపల్, communication in between teacher and parents, communication in between society, a teacher with community and teacher with the family members. అంటే ఏం చేస్తారు, ఫిల్టర్ చేసుకుంటారు. ఫస్ట్ ఏమో కమ్యూనికేషన్ గురించిన అంశం అంతా తీసుకుంటారు, బేస్డ్ ఆన్ యువర్ ఆడియన్స్ ఆ కంటెంట్ ని ఫిల్టర్ చేసుకుంటారు. అంతేగాని ఆవు కథ ఒకటి నేర్చుకొని వెళ్ళాను కాబట్టి ఆవు గురించి చెప్పమంటే ఆవు గురించి చెప్పి, తర్వాత విమానం గురించి చెప్పమంటే నేను విమానానికి 2 రెక్కలు ఉంటాయి, విమానం ఎక్కాను, పైకి వెళ్ళాక కిందకి చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి, అక్కడ పచ్చటి తోట కనిపించింది, అక్కడ ఆవు ఉంది, ఆవు సాధు జంతువు, ఆవు 4 కాళ్ళు ఉండును. మళ్ళీ ఆవు కథకి మన కంటెంట్ ని డైవర్ట్ చేయకూడదు, గుర్తు పెట్టుకోండి. సో కంటెంట్ షుడ్ నాట్ డీవియేట్. కంటెంట్ ఆల్వేస్ ఎలా ఉండాలి అంటే, ఫిల్టరేషన్ జరిగినప్పుడు ఇట్ షుడ్ బి రెలవెంట్ టు యువర్ ఆడియన్స్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్ కి సంబంధించి మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్. ఎస్, కలెక్షన్ ఆఫ్ కంటెంట్ జరిగింది, ఫిల్టరేషన్ చేసుకున్నారు, ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకుంటారు, మీ కంటెంట్ ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ ఉండాలి, మీ కంటెంట్ లో ఇంట్రడక్షన్ ఉండాలి, మెయిన్ బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. సో ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలనుకున్నారు, ఎలా విష్ చేయాలనుకున్నారు, హ్యాపీ ఈవినింగ్ చెప్దాం అనుకున్నారా, ఒక పద్యం చెప్తూ వాళ్ళకి దానికి విష్ చేయాలనుకున్నారా, ఒక కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, ఓ స్టోరీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, ఎలా అనుకున్నారు, కంటెంట్ లో మీకు చెప్పుంటారు. ఇంక్లూజన్ ఆఫ్ స్టోరీస్, పోయమ్స్, కొటేషన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు టైం చూసుకోవాలి. మీకు ½ అన్ అవర్ మాట్లాడడానికి టైం ఇస్తే మీరు 20 నిమిషాలే కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. 5 నిమిషాలు బిగినింగ్, 5 నిమిషాలు ఎండింగ్ యూ షుడ్ నాట్ కన్సిడర్. ఈ 20 నిమిషాలకి మీరు ఒక ఎజెండా రాసుకోవాలి. ఇంట్రడక్షన్ లో స్టోరీ చెప్పాలి, స్టోరీ ఎన్ని నిమిషాలు చెప్పాలి, ఎన్ని సెకండ్లు చెప్పాలి, ఆ కంటెంట్ గురించి ఇంట్రడక్షన్ ఎంత చెప్పాలి, దాంట్లో మెయిన్ బాడీలో ఎంత చెప్పాలి,
నేను కంక్లూజన్ ఆ 20 మినిట్స్ కి ప్రతి 20 మినిట్స్ కి మీరు మధ్య మధ్యలో ఏ టాపిక్ అయిపోయిన తర్వాత నేను వీడియో ప్లే చేయాలి, ఏ స్లైడ్ తర్వాత నేను ఈ కథ చెప్పాలి, ఏ స్లైడ్ తర్వాత ఈ ఆడియో ప్లే చేయాలి, ఇలా మీరు ముందే రాసుకోవాలి. ఎక్కడ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్ లో మీరు రాసుకునే తీరాలి. హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ లో 20 నిమిషాలకి మీరు కంటెంట్ కి టైం అలొకేట్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 5 మినిట్స్ మనం కొంచెం అటు ఇటు వేస్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి పర్టికులర్ గా 20 మినిట్స్ కి మీ కంటెంట్ ని అరేంజ్ చేసుకోవాలి. వేర్ షుడ్ ప్లాన్ యాక్టివిటీ ఎక్కడ చేసుకోవాలి, మీరు అనుకున్న స్టోరీని మీరు అనుకున్న కొటేషన్ ని ఎక్కడ పెట్టాలి. సో దిస్ ఇస్ కాల్డ్ అరేంజ్మెంట్. సో రీసెర్చ్ చేసిన తర్వాత కలెక్షన్ ఆఫ్ కంటెంట్ చేసుకున్నాక ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్ అయిన తర్వాత అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్పీచ్ లో. నెక్స్ట్ ప్రిపరేషన్. ఏం చేసాం? రీసెర్చ్ చేసాం, ఫిల్టరేషన్ చేసాం, అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. అరేంజ్మెంట్ లో మనకి ఫస్ట్ అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా టైం బేసిస్ వెళ్ళదు, జనరల్ గా రాసేసుకుంటాం. ఇప్పుడు ప్రిపేర్ అవుతాం. ఏం ప్రిపేర్ అవుతాం? ఆన్ టైం. ఎంత టైం మాట్లాడాలి ఏంటి అనేది ఫస్ట్ మీరు కంటెంట్ రాసుకున్నారు. ఈ ప్రిపరేషన్ లో ఏం జరగాలి అంటే నేను చెప్పాను కదా, మీరు ఒక స్టోరీ చెప్తారు, స్టోరీ అయ్యాక ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో అరేంజ్ చేసుకోవాలి, అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని నిమిషాలు కట్ చేయాలి, ఎన్ని సెకండ్లు నేను ఆ వీడియో ప్లే చేయాలి, ఆ వీడియో అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలి, ఆ వీడియో ఎందుకు చూపించానో వాళ్ళకి ఎందుకు చెప్పాలి, అండ్ ఇక్కడ కొటేషన్ పెట్టుకోవాలి. ఆ కొటేషన్ ఎలా పెట్టాలి, ఆ కొటేషన్ ఏం చేస్తున్నాను నేను. సో యూ హ్యావ్ టు ప్రిపేర్. అరేంజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ లో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత కమింగ్ టు ద ప్రాక్టీస్. ఆల్రెడీ మీకు ప్రాక్టీసెస్ లో చెప్పుంటారు, అద్దం ముందు మాట్లాడుకోవాలి, ఒక టైం పెట్టుకోవాలి. అద్దం ముందు మీరు అరేంజ్ చేసుకున్న కంటెంట్ ని ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకుంటారు. పేపర్ మీద అరేంజ్ చేసుకున్న దాన్ని ఫిజికల్ గా ప్రిపేర్ చేసుకుంటారు. యు ఆర్ రెడీ విత్ యువర్ వీడియో, యు ఆర్ రెడీ విత్ యువర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీథింగ్. అద్దం ముందు నుంచొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ స్మాల్ గ్రూప్ సేమ్ ప్రెజెంటేషన్ ఒక ఇద్దరికో ముగ్గురికో మీ ఫ్రెండ్స్ ముందు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చుకోవాలి. ఇనీషియల్ డేస్ లో మాత్రం ఇది ఖచ్చితంగా మీరు చేసే తీరాలి. అట్లీస్ట్ ఒక 20 ప్రెజెంటేషన్స్ అయ్యే వరకు మీరు ఈ పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ రికార్డ్ ఎ వీడియో. ఫస్ట్ ఆడియో రికార్డ్ చేసుకోండి. గో విత్ ద ఫ్లోలో వెళ్తున్నానా లేదా, కంటెంట్ అంతా కరెక్ట్ గా వెళ్తున్నానా, ఎక్కడన్నా రిపీట్ అవుతుందా, చెప్పిందే చెప్తున్నానా, అనవసరమైన కంటెంట్ పెట్టానా, ఇక్కడ ఈ పద్యం అవసరం లేకపోయినా జొప్పించానా, ఇక్కడ ఈ కథ ఈ కంటెంట్ కి నేను అనుకున్న కంటెంట్ కి కథ మ్యాచ్ అవుతుందా, అవ్వట్లేదా, అసలు ఈ కథని నేను ఇలా అర్థం చేసుకున్న ఆడియన్ ఇలా అర్థం చేసుకునే అవకాశం ఉంటది కదా, మరి నేను అనుకున్న కథని నేను ఆడియన్ బ్రెయిన్ లో బలంగా ఎలా ముద్ర వేయాలి, ఇలాంటివన్నీ మీరు ఒకసారి రికార్డ్ చేసుకొని విన్న తర్వాత మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు రికార్డ్ యువర్ ఆడియో, దాని తర్వాత వీడియో చేసుకోవాలి. ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ కమ్స్ హియర్. నెక్స్ట్ ప్రెజెంటేషన్. ప్రిపరేషన్ అయిపోయింది, ప్రెజెంటేషన్ కి వచ్చాం. ద పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడన్నా ఐడెంటిఫై చేశారా? బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిన తర్వాత హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ యువర్ పవర్ పోజ్? మీరు ఎలా నుంచుంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు అనే విషయాన్ని మీరు గమనించారా? బాడీ లాంగ్వేజ్ క్లాస్ ని జనరల్ గా విని ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చి వదిలేశారా? అబ్జర్వ్ చేశారా? సో చేయకపోతే ఈ రోజు అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈజ్ యువర్ పవర్ పోజ్? నేను ఎలా నుంచుంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తాను? మీరు చూడండి, యూట్యూబ్ వీడియోస్, ఇంపాక్ట్ వీడియోస్ చూడండి, టెడెక్స్ వీడియోస్ చూడండి, పెప్ టాక్స్ చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అందరూ ఒకే బాడీ లాంగ్వేజ్. మన మిలిటరీలో మార్చ్ ఫాస్ట్ చేసినట్టు చెయ్యరు, మిలిటరీ మార్చ్ ఫాస్ట్ ఉండదు. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా నుంచుంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు, ఒక్కొక్కరు చక్కగా నవ్వుతూ ఉంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ద వే దే స్టాండ్, ద వే దే మూవ్, వాళ్ళ చేతులు ఎలా మూవ్ చేస్తున్నారు, వాళ్ళ తల ఎలా మూవ్ చేస్తున్నారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, గెస్చర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పవర్ పోజ్ ఉంటది. అందరికి ఒక్కటే పవర్ పోజ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి.
మీదైన యునిక్నెస్ ఏంటి, మీ పవర్ పోజ్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఏ పోజ్ లో మీరు నుంచుంటే మీకు మీరు నచ్చుతున్నారు, కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు, అదే ప్రాక్టీస్ చేయండి. అంతేగాని గంప నాగేశ్వరరావు గారు ఒకలా నుంచున్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఒకలా నుంచున్నారు, మీ బాలు మహేంద్ర సార్ మాట్లాడితే కాన్ఫిడెంట్ గా ఉంటది, లక్ష్మి గారు మాట్లాడితే కాన్ఫిడెంట్ గా ఉంటది, రాము గారు మాట్లాడితే కాన్ఫిడెంట్ గా ఉంటది, సత్యబాబు గారు మాట్లాడితే. నో, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్, ఐడెంటిఫై యువర్ యూనిక్ పవర్ పోజ్. దాన్ని ఐడెంటిఫై మీరు ప్రాక్టీస్ లో చేస్తే అదే పోజ్ ని మీరు బాడీ లాంగ్వేజ్ లో ఇవ్వాలి. అండ్ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఓపెన్ గెస్చర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఓపెన్ గెస్చర్స్ పెడితే మీరు ఏం ప్రజెంట్ చేస్తే, ఓపెన్ గెస్చర్స్ పెట్టినప్పుడు చాలా వరకు ఆడియన్స్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నాం అనుకుంటారు. నో, ఓపెన్ గెస్చర్స్ పెట్టినప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చేతులు కట్టుకొని నుంచున్నప్పుడు మీ బ్రెయిన్ ఆలోచించే విధానానికి, ఒక పాట వింటూ హ్యాపీ మూమెంట్ లో మీరు ఓపెన్ గెస్చర్స్ లో ఉన్నప్పుడు మీ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటది. దెర్ ఇస్ అ సైకలాజికల్ రిలేషన్. ఓపెన్ గెస్చర్స్ ఉన్నప్పుడు మీరు కూడా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. సో లుక్ ఎట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్. ఏ విషయాన్ని ఒత్తి పలకాలి, ఎక్కడ హ్యూమర్ పండించాలి. ఆహా, అవునా, ఆహా అన్నాం అనుకోండి, సో మనం ఎక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం, మనం వాళ్ళని బ్లేమ్ చేస్తున్నామా, వ్యంగ్యమా, అంటే హాస్యమా, అపహాస్యమా. సో మీ టోన్ డిసైడ్ చేస్తుంది దాన్ని. సో వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే వాయిస్ ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది సింగర్స్ అనుకుంటారు, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టులు అనుకుంటారు. పబ్లిక్ స్పీకర్స్ యొక్క ఆయుధం, నీ గళమే నీ ఆయుధం. సో మీ గళాన్ని ఆయుధంలా, మీ గళాన్ని ఆకర్షణలా, మీ గళాన్ని అయస్కాంతంలా ఎలా వాడాలి అనేది వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ లో ఆల్రెడీ మీకు చెప్పారు, పిచ్, బేస్ అని. సో అండర్స్టాండ్, మీదైన ఒక స్టైల్ ఉంటది వాయిస్ మాడ్యులేషన్. మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళని ఇమిటేట్ చెయ్యకండి. వాయిస్ మాడ్యులేషన్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్, డోంట్ ఇమిటేట్. ఇమిటేట్ చేస్తే మనందరం మిమిక్రీ ఆర్టిస్టులు అయిపోతామండి. మన సహజమైన వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ కాన్ఫిడెంట్ గా మీ వాయిస్ మీరు ఉండాలి, ప్రెజెంటేషన్ లో కాన్ఫిడెంట్ గా ఉండాలి. అండ్ ఏవి వెయిట్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చూపించాను విజువల్ ఎయిడ్స్ అన్ని కూడా, నేను ఆల్రెడీ మీ మెటీరియల్ ఎలా ఉండాలి అనేది, ఆ మెటీరియల్ దేన్నైనా చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ అంబ్రెలా. ఎందుకు ఈవిడ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో వర్షం పడద్దాం మనం వెళ్తే, లేకపోతే మన మొహం ఎవరికి చూపించకుండా మొహం మూసుకోవడానికి అంబ్రెలా ఇచ్చారా అనుకుంటున్నారా? కాదు. అంబ్రెలా అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీ కంటెంట్ ని 2 గంటలు మాట్లాడడానికైనా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే కంటెంట్ ని 20 నిమిషాలు మాట్లాడేలాగా ఉండాలి. అంటే బయటకు వెళ్తున్నప్పుడు గొడుగు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తాం, వర్షం పడగానే తీసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. అంటే అవసరమైన దగ్గర కంటెంట్ ని ఎక్స్పాండ్ చేయగలగాలి, అవసరం లేని చోట దాన్ని తగ్గించగలగాలి. దీన్ని జూమ్ అవుట్, జూమ్ ఇన్ టెక్నిక్ అంటారు. జూమ్ అవుట్, జూమ్ ఇన్ టెక్నిక్. మీరు అంబ్రెలా టెక్నిక్ ని కంటెంట్ లో జాగ్రత్తగా వాడుకోవాలి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా అసలు మీరు నిజంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి, ఎఫెక్టివ్ గా మీ ఫస్ట్ స్పీచ్ ఇవ్వాలి అనుకుంటే మీరు 1 గంట కంటెంట్ 1 నిమిషంతో సమానం అంట, తెలుసా? 1 గంట మీరు కంటెంట్ రాసుకుంటే పబ్లిక్ స్పీకింగ్ లో 1 నిమిషంతో సమానం. అంటే మీరు ఏ విషయాన్నైనా సరే ఎంత లోతుగా రీసెర్చ్ చేసి కంటెంట్ కలెక్ట్ చేసుకోవాలో అర్థం చేసుకోండి. ఎంత లోతుగా దాన్ని అధ్యయనం చేసుకొని కంటెంట్ కలెక్ట్ చేసుకోవాలి. 20 నిమిషాల స్పీచ్ కి మీరు 1 అవర్ 20 మినిట్స్ సంబంధించిన కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు 20 నిమిషాలు టైం ఇస్తే 1 గంట 20 నిమిషాల కంటే 5 రెట్లు కంటెంట్ ఎక్కువ మీరు కలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ ద ఫస్ట్ స్పీచ్, ఆల్రెడీ ఫస్ట్ స్పీచ్ లో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఖచ్చితంగా మీరు అక్కడ మీరు వ్యక్తపరచాల్సి ఉంటుంది. అండ్ ఆల్వేస్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రెజెంటేషన్ లో గుర్తుపెట్టుకోండి, మీ బాడీ లాంగ్వేజ్, వాయిస్, హెవీ వెయిట్స్, అంబ్రెల్లా టెక్నిక్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. మీరు మిమ్మల్ని ఆడియన్స్ ప్లేస్ లో పెట్టుకొని ఆ కంటెంట్ ని ఎలా క్వశ్చన్ ఆన్సర్స్, ఎలా క్వశ్చన్స్ వస్తాయి దానికి ఎలా ఆన్సర్ చేయాలని మీరే ఒక 10 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ 10 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి.
అప్పుడు మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చాలా ఎఫెక్టివ్ గా తీసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ఆడియన్స్ ప్లేస్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని చేసినా పబ్లిక్ స్పీకింగ్ లో టైం చాలా ఇంపార్టెంట్. ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్. ఇలా మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే, అయితే మన ముందు స్పీకర్ మాట్లాడకపోతే మన టైం పోతుంది, లేకపోతే మనం మాట్లాడకపోతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో ప్రతిదీ టైం సెట్ చేసుకోవాలి. అందుకే మీకు ప్రిపరేషన్ లో ఏ స్లైడ్ ఎంతసేపు మాట్లాడాలి, ఏ స్లైడ్ లో ఎన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకోవాలి, ఇదంతా మీ దగ్గర రఫ్ వర్క్ మీ దగ్గర ఉండాలి. రఫ్ వర్క్ మీ బుక్ లో కనిపించాలి. ఫస్ట్ స్లైడ్ లో ఇది ఉంది, ఈ స్లైడ్ లో ఏ అంశాలు మాట్లాడాలనేది కూడా మీరు అక్కడ రాసుకోవాలి. దర్ షుడ్ బి ఎ రఫ్ వర్క్ ఆన్ యువర్ పేపర్ మీద రఫ్ వర్క్ కూడా పెట్టి తీరాలి. సో ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్ ఎందుకు మాట్లాడాలి అంటే, 2 నిమిషాలు ఇస్తే 2 నిమిషాలు మాట్లాడాలి, 5 నిమిషాలు ఇస్తే 4.5 నిమిషాలే మాట్లాడాలి. ఎందుకంటే సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా, డైరెక్షన్ మిస్ అవ్వకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే గనుక ఆన్ టైం, ఆన్ డాట్ మాట్లాడగలుగుతారు. అండ్ యూ హ్యావ్ టు రీచ్. ఇది ఆన్ టైం ఎందుకు చెప్పాము అంటే, 8:30కి మిమ్మల్ని సెషన్కి రమ్మంటే మీరు 8 గంటలకు వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మీకు కూడా చాలా భయాలు ఉంటాయి. ఆ చాలా భయాలను అధిగమించాలంటే ఫస్ట్ మీరు వెన్యూని మీ శరీరానికి, మీ బ్రెయిన్ కి అడాప్ట్ చేసుకునే విధంగా, అది యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. మీకు స్టేజ్ ఫియర్ క్లాస్ లో చెప్పుంటారు, యూ హ్యావ్ టు యూజ్ టు యువర్ ఫియర్. మీ భయానికి మీరు అలవాటు పడండి, మీ భయాన్ని మీరు అలవాటు పడండి అని చెప్తారు. దాన్ని ఓవర్కమ్ చేయడం కన్నా భయానికి అలవాటు పడితే ఎలా ఉంటుందో మీ వెన్యూని కూడా మీ బ్రెయిన్ కి పరిచయం చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ విజువలైజ్ చేసుకున్న దాన్ని ఒక్కసారి వెన్యూ చూపిస్తే మీ బ్రెయిన్ కూడా సెట్ అయిపోతుంది. సో మీకు కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ముందు రీచ్ అయినప్పుడు మీరు ఆడియన్స్ తో, కొద్ది మంది ఆడియన్స్ తో మాట్లాడినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. టిప్స్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. ఎస్, మనం అన్ని మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? నో వాట్ టు నో. అసలు మీకు ఏం తెలుసుకోవాలో వాటి గురించి తెలుసుకోమన్నాం. అదేంటి? నో యువర్ ఆడియన్స్, నో యువర్ వెన్యూ, నో యువర్ మెటీరియల్. మీ మెటీరియల్ ఏంటో మీకు తెలియాలి. అండ్ థర్డ్, నెక్స్ట్ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ లో కలెక్షన్ చేయాలి, కలెక్షన్ లో ఫిల్టరేషన్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్టరేషన్ మీరు మెటీరియల్ అరేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్, ఆడియో, వీడియో, మిర్రర్, స్మాల్ గ్రూప్. యూ హ్యావ్ టు రిహార్స్. 4 రకాల రిహార్సల్స్ జరిగే తీరాలి. గుర్తుపెట్టుకోండి, 5వసారి మాత్రమే మీరు వెన్యూ మీదకి వెళ్ళాలి. ఖాళీ మీ మెటీరియల్ చూసుకుంటా మీరు వెళ్తే మీరు సక్సెస్ కాలేరు. 5వసారి మీరు స్టేజ్ మీదకి వెళ్ళాలంటే 4 ప్రాక్టీస్లు, 4 రిహార్సల్స్ ముందు జరిగిపోవాలి. అండ్ నెక్స్ట్ ప్రెజెంటేషన్. మీ బాడీ, మీ వాయిస్ మాడ్యులేషన్, మీ విజువలైజ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కౌంట్. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్ టైం, ఆన్ డాట్ అనేది జూమ్ అవుట్, జూమ్ ఇన్ టెక్నిక్ మీకు తెలియాలి. నెక్స్ట్ టిప్స్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. ఏం చేయాలి? ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లీవ్ యువర్ ఈగో ఎట్ ద గేట్. వెన్యూ గేట్ లో ఈగో అంటే ఇది మీరు సెకండరీగా అనుకోకండి. అసలు చాలా వరకు చాలా మిత్ ఏంటంటే, మనకి ఈగో అంటే ఏదో అది అహంకారం లాగా వెళ్ళిపోతారు. అహంకారం వేరు, అహం వేరు. ఈగో ఎప్పుడూ కూడా రియలిస్టిక్ విషయాల మీద మాట్లాడుతూ ఉంటది. ఇది ఈగో, సూపర్ ఈగో అని 3 అంశాలు ఉంటాయి సైకాలజీలో. ఫ్రాయిడ్ వాటి గురించి మాట్లాడారు. అంటే ఈ ఈగో ఏంటంటే రియలిస్టిక్ అంశాల మీద రియలిస్టిక్ గా మాట్లాడుతుంది. నేను మరి రియలిస్టిక్ గా ఉన్నదాన్ని ఈగో ఎందుకు వదిలేయమంటున్నారు మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఆన్ ప్రాక్టికల్ గ్రౌండ్ లో రియలిస్టిక్ గా మనం ఏమనుకుంటాం? దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్, నేను మాట్లాడలేనేమో, నా కాలు చేతులు వణుకుతాయేమో, నేను మర్చిపోతానేమో అనుకున్నాం. సో అలాంటి ఈగోని గేట్ లో వదిలేయండి. మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తో, నా ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్, అంతే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ బెస్ట్ స్పీచ్ అని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆ ఈగోని వదిలిపెట్టమని చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. ఎలా వాయిస్ ని టేక్ కేర్ చేసుకోవాలి అంటే, గోరువెచ్చటి నీళ్లు ఖచ్చితంగా తాగాలండి. ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. అండ్ ఎప్పుడూ కూడా మీ వాయిస్ ని లూబ్రికెంట్, అంటే ఇప్పుడు మనం స్కిన్ కి ఎలా అయితే కోల్డ్ క్రీమ్, మాయిశ్చరైజర్ రాసుకుంటారో మీ వోకల్ కార్డుకు కూడా అలానే ఉండాలి. ఎందుకంటే లోపల విండ్ పైపు, ఫుడ్ పైపు, వోకల్ కార్డ్ మొత్తం అన్ని కలిసి ఉంటాయి.
సో స్ట్రెస్ ఏది తీసుకున్నా కూడా ఇంకొకటి స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సో మన గళమే అయస్కాంతం, మన గళమే ఆకర్షణ, మన గళమే ఆయుధం. మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి? లూబ్రికెంట్ గా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. మీరు వెన్యూలోకి వెళ్ళినా సరే యూ కీప్ ఆన్ హ్యావింగ్ వాటర్ తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండండి. అంతేకాకుండా భ్రామరి ప్రాణాయామం అంటారు. అది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. మీరు అది మాత్రం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఓంకారం ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఏ రిలీజియన్ ని, ఏ మతాన్ని ప్రమోట్ చేయట్లేదు. ఓంకారాన్ని ఎలా చేయాలి అంటే అకార ఉకార మకారాలు స్పష్టంగా వినపడేలాగా ప్రాక్టీస్ చేయాలి. మనం జనరల్ గా ఓం అని ఎత్తుకుంటారు, అలా వెతుకోకండి. అంటే మీరు ఓంకారం ప్రాక్టీస్ చేసేటప్పుడు అకారం, మకారం, ఉకారం మీకు వినిపించే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు అంటే అకార ఉకార మకారాలు అవి మీకు క్లియర్ గా వినపడేటట్టు మీరు ఓంకారాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు వండర్ఫుల్ వాయిస్ అలా ఉండిపోతుంది. అండ్ స్మాల్ రిక్వెస్ట్, ఆల్రెడీ మీరు ఫస్ట్ స్పీచ్ లో యాంగ్జైటీగా ఉంటారు. వెళ్ళేటప్పుడు క్యాఫినేటెడ్ పదార్థాలు ఏవి తీసుకోకండి. చాలా మంది కూల్ డ్రింక్ లేకపోతే కాఫీ, టీ టెన్షన్ గా ఉంటుందని తాగుతారు. ఆల్రెడీ మీరు టెన్షన్ లో ఉంటారు, ఇంకా కొత్త టెన్షన్ మీకు అవసరం లేదు. కెఫిన్ తీసుకుంటే ఏంటంటే ఇంకొంచెం స్టిమ్యులస్, లోపల మీరు హైపర్ అవుతారు. ఆ స్టిమ్యులస్ అవసరం లేదు, ఆల్రెడీ మీకు నర్వస్ గా ఉంటది కాబట్టి మీరు అవి తీసుకోకండి. అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ అంటారు, అంటే మీరు తీసుకునే ఆహారం ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మొలకలు అలాంటివి కొన్ని తీసుకోండి. ఆ టెన్షన్ వచ్చినప్పుడు వేసుకుంటే ఏంటంటే ప్రోటీన్ ప్యాక్ ఫుడ్ ఏం చేస్తుందంటే కార్టిజాల్ ని కట్ చేస్తుంది, కార్టిజాల్ రిలీజ్ ని తగ్గించేస్తుంది. కార్టిజాల్ అనేది ఫియర్, భయం వల్ల అది రిలీజ్ అయితే మనకు భయం వస్తుంది. అలాంటి ఒక హార్మోన్ ని దాని తీవ్రతని తగ్గిస్తుంది. సో వాయిస్, మీరు గోరువెచ్చటి నీళ్లు తాగాలి, ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. అండ్ క్యాఫినేటెడ్ పదార్థాలు, టీలు, కాఫీలు అండ్ డైరీ ప్రోడక్ట్స్ అండి. పాల పదార్థాలు కూడా స్పీచ్ రోజు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు గమనించండి, పాల పదార్థాలు తిన్నప్పుడు మీ నాలిక మీద ఒక పొరలాగా ఏర్పడుతుంది. అదే పొర మీ గొంతు మీద కూడా వస్తుంది. సో మీ వాయిస్ మారిపోద్ది. షుగర్ ఇంటేక్ తగ్గించాలి. ఆ రోజు మీరు సెషన్కి వెళ్ళేటప్పుడు షుగర్ ఇంటేక్ తీసుకోవద్దు. అండ్ క్యాఫినేటెడ్ తీసుకోవద్దు. డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోవద్దు. అలా తీసుకోకుండా ప్రోటీన్ ప్యాకెట్ ఫుడ్ మీరు తీసుకెళ్ళాలి. మీ గొంతు అండ్ మీకున్నటువంటి భయం రెండు కూడా, గొంతు చాలా చక్కగా ఉంటుంది అండ్ మీ భయం పోతుంది. నెక్స్ట్, ఫోకస్ ఆన్ న్యూట్రిషియస్ ఫుడ్. నేను న్యూట్రిషియస్ ఫుడ్ అదే ఇక్కడ ప్రోటీన్ ప్యాకెట్ ఫుడ్ అని చెప్పాను. సో క్యారీ దట్, చిన్న మొలకలు అవి మీరు తీసుకెళ్ళండి. అవి తిన్న తర్వాత మీకే తెలుస్తుంది. రెడీ టు లెర్న్, గుర్తుపెట్టుకోండి. మీరు ఆడియన్స్ దగ్గర నుంచి ఏదన్నా నేర్చుకునే సందర్భం ఉంటుందనే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈవెన్ దో యు ఆర్ ఏ గుడ్ స్పీకర్, ప్రతిరోజు ప్రతి క్లాస్ లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం మనకు ఉంటుంది. అలా మీరు రెడీ టు లెర్న్, ఓపెన్ మైండెడ్ తో మీ ఫస్ట్ స్పీచ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓపెన్ మైండెడ్ తో రెడీ అవ్వండి. ఎందుకంటే 2 నెలల పిల్లవాడు కూడా ఏదో ఒకటి మనకు నేర్పిస్తాడు. నిస్వార్థంగా మనల్ని నవ్వించే శక్తి వాడికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, టేక్ కేర్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అండ్ సైకలాజికల్ హెల్త్. మనకి పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళినప్పుడు మన ఇమోషన్స్, మన భావోద్వేగాల పట్ల మనకి ఒక నియంత్రణ ఉండాలి. ఎక్స్ట్రీమ్ ఆనందం, ఎక్స్ట్రీమ్ బాధ, ఎక్స్ట్రీమ్ కోపం ఇవేవి కూడా మనం స్టేజ్ మీద ప్రదర్శించకూడదు. ప్లీజ్ మేక్ ష్యూర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అండ్ మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి లాంగ్ అవర్స్ నిలబడాల్సి ఉంటుంది. సో దానికి కూడా మీరు మీ ఫిజికల్ ఫిట్నెస్ ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫేస్బుక్. థ్యాంక్ యూ అండి అందరికి. అండ్ this is about first speech, how to make your first speech as a best speech అనేది చెప్పాను. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మళ్ళొకసారి, ఐ వాంటెడ్ టు రిపీట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీకు తెలుసుకోవాల్సిన 3 అంశాలు: ఆడియన్స్, వెన్యూ, మెటీరియల్. అండ్ రీసెర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ లో కలెక్షన్ చేసుకోవాలి, ఫిల్టరేషన్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ చేసుకోవాలి.
అండ్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రజెంటేషన్ కి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 5 పంచసూత్రాలు నేను చెప్పడం జరిగింది. అవి నేను పంచసూత్రాలే, ఇంకా చాలా ఉన్నాయి. ఆ 5 మీరు పాటిస్తే ఇనీషియల్ గా మీరు మీరు మీ ఫస్ట్ స్పీచ్ ని ఎఫెక్టివ్ గా ఇవ్వగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా మంచి వక్తలుగా ఎదగాలని, ఈ టిప్స్ అన్ని యూజ్ చేసుకుంటూ మీరు మంచి వక్తగా ఎదగాలని కోరుకుంటున్నాను. హోప్ ఐ హావ్ గివెన్ నేను ముందు చెప్పినట్టే నేను మీకు తాళి ఇచ్చాను అనుకుంటున్నాను. ఇవ్వలేకపోతే ఏం కొరత జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఓపెన్ ఫర్ ద క్వశ్చన్ ఆన్సర్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాళ్ళకి ద వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం. అందరూ చిన్న పిల్లల్లాగా వయసులో ఎంత పెద్దగా ఉన్నా సరే నాలెడ్జ్ లో మనం ఎప్పుడు నేర్చుకునే వారిగా ఉండాలి కాబట్టి సో చిన్న పిల్లల్లాగా విన్నారు మేడం. సో దాన్ని బట్టి చెప్పొచ్చు మన సెషన్ ఎంత గ్రాండ్ గా విన్నారు జరిగింది అనే విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఈ యొక్క స్పీచ్ మీద మాట్లాడాల్సిందిగా బాలు సార్ మీరు ఉన్నారా సార్? సార్ నేను బైక్ మీద ఉన్నా, నేను ఇప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నా, మాట్లాడుకోండి, డౌట్ సెషన్ మొత్తం తీసుకోండి. సరే సార్ థ్యాంక్ యూ సార్. సార్ మేడం గారు, లక్ష్మి మేడం, తన్నీరు లక్ష్మి మేడం గారు మీరు ఉంటే ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాం మేడం. తర్వాత డౌట్ సెషన్ కి వెళ్దాం. లక్ష్మి మేడం గారు రైట్. మహాలక్ష్మి మేడం గారు మీరున్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మహాలక్ష్మి మేడం గారు. రాజేశ్వరి మేడం గారు నమస్తే మేడం. సారీ నీకు కొంచెం వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను, బయట ఉన్నాను. పర్లేదు చెప్పండి. యాక్చువల్గా ఈరోజు అసలు రాజేశ్వరి మేడం గారు చెప్పింది ఎలా ఉందంటే అరటిపండు వలిచి చిన్న ముక్కలు తినిపించినట్టుగా చాలా అద్భుతంగా చెప్పారు మేడం గారు. నిజంగా మేడం నేను విన్నాను కానీ ఇక్కడ మీరు చెప్పింది చాలా డిఫరెంట్ గా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంతకంటే ఇక్కడ మాట్లాడి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మహాలక్ష్మి మేడం గారు మీ యొక్క ఫీడ్బ్యాక్ ని తెలియజేసినందుకు. అండ్ మేడం మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందాము. సో లక్ష్మి మేడం గారు మీరు లక్ష్మి మేడం గారు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. రాజేశ్వరి మేడం అన్ని ఫస్ట్ టాపిక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అన్ని మళ్ళీ రివిజన్ చేసినట్లుగా చేశారు. ప్రతిదీ కూడా ఎక్కడా వదిలేదు. బాడీ లాంగ్వేజ్ కానీ, కంటెంట్ ప్రిపరేషన్ కానీ, మీరు చెప్పిన దాంట్లో మొత్తం సెషన్ విన్నా కన్నా హాఫ్ గెయిన్ అయినట్లే. ప్రతిదీ కూడా బాడీ లాంగ్వేజ్ అయినా, కంటెంట్ ప్రిపరేషన్ అయినా, వాయిస్ మాడ్యులేషన్ అయినా ప్రతిదీ కూడా టచ్ చేసుకుంటూ మీ టాపిక్ లోకి వచ్చారు. అంటే ఫస్ట్ స్పీచ్ మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి అని మీరు గుర్తు చేశారు. ఏ స్పీచ్ అయినా మీకు ఈ 4 బేస్ చేసుకునే ఉంటాయి. మీరు అన్నిటినీ కవర్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ గురించి మాట్లాడడానికి మేము సగము, కాకపోతే అయ్యో అలా ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోండి సార్. Thank you ma'am. Thank you Lakshmi ma'am. Thank you. Happy to see you again after long time. Thank you. Yes. Thank you మేడం. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు లక్ష్మి మేడం గారు థ్యాంక్ యూ అండి. ఎస్ మనము